హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావన్నమాట. అలానే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పిఎఫ్ అకౌంట్ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి సో మన పిఎఫ్ అకౌంట్లో సో మనం క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ క్లెయిమ్ అనేది సో మనకి డిఫరెంట్ ఫామ్స్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్లెయిమ్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుందో సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. అలానే ఈ పిఎఫ్ అకౌంట్లో సో మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడు నా పిఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అయితే అవుతున్నాను. సో నేను ఇక్కడ సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర ఇక్కడ యూఏఎన్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మెంబర్ హోమ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో నేను నా పిఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అయితే అయ్యాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీసెస్ అని ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఈ క్లెయిమ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఈ విధంగా మీ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీ ఎంప్లాయీ నేమ్ అంటే మీ నేమ్ చూపిస్తుంది, మీ ఫాదర్ నేమ్, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్. సో అలానే ఇక్కడ మీ కేవైసీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మీ పిఎఫ్ అమౌంట్లో విత్డ్రాల్ అనేది చేయాలంటే సో మీరు ముందుగా కేవైసీ చేసినప్పుడు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే సో ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక సింపుల్గా వెరిఫై మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వెరిఫై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ యూఏఎన్ నెంబర్, మీ నేమ్, మీ పాన్ కార్డ్ నెంబర్, సో ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని సో ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ అని అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్స్లో ఇక్కడ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ పిఎఫ్ విత్డ్రాల్ అనేది సో మీరు కంపెనీ నుంచి ఎగ్జిట్ అయితే సో మీరు పిఎఫ్ అమౌంట్ మొత్తం మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. లేదు నేను ఇంకా కంపెనీలో వర్క్ చేస్తున్నానంటే సో మీరు పిఎఫ్ అమౌంట్ అనేది అడ్వాన్స్గా కూడా మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలా వరకు అందరు కంపెనీలో వర్క్ చేస్తుంటారు కాబట్టి సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సో ఇక్కడ మన పిఎఫ్ అకౌంట్ నుంచి ఎమర్జెన్సీగా అమౌంట్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో ఇక్కడ మీరు ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అనే ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో సో ఇక్కడ ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈస్ రిక్వైర్డ్ అని ఉంది కదా. సో మీరు ఈ పిఎఫ్ అకౌంట్లో అడ్వాన్స్ విత్డ్రాల్ అనేది సో మీరు ఏ పర్పస్ కోసం చేస్తున్నారో సో మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు డిఫరెంట్ రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనందరికీ తెలిసిందే ప్రెసెంట్ కోవిడ్-19 అనేది మనకి డిజాస్టర్ కాబట్టి సో కోవిడ్-19కి సంబంధించి సో మీరు ఏదైనా ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సో ఇక్కడ మీరు అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్ కోవిడ్-19 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు 2 months నుంచి శాలరీ రాకపోతే సో ఇక్కడ నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ విధంగా ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యాచురల్ కలామిటీస్ అంటే న్యాచురల్గా జరిగే ఫ్రెండ్స్, భూకంపాలు కానీ, ఏదైనా వరదలు కానీ, సునామీలు కానీ సో ఇలాంటివి వచ్చినప్పుడు సో మీరు ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇల్నెస్ అంటే సో మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా మీకు హెల్త్లో బాగాలేకపోయినా సో ఈ విధంగా మీరు ఇల్నెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్వాన్స్ ఫర్ కంటిన్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ ద అబోవ్ 1 month అంటే సో మీరు 1 month నుంచి సో మీకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకపోతే సో ఇక్కడ మీరు అడ్వాన్స్ ఫర్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అబోవ్ 1 month అనే రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ అంటే సో మీరు ఏదైనా హ్యాండిక్యాప్ అయితే సో అక్కడ మీరు హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మీకు డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ఏదో ఒక రీజన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇల్నెస్ అంటే నా హెల్త్ బాగాలేదు అన్నట్టు సో ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఇక్కడ అడ్వాన్స్ రిక్వైర్డ్ ఇన్ రూపీస్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో మీ పిఎఫ్ అమౌంట్లో ఎంత ఉందో సో దానిలో మీకు ఎంత అమౌంట్ అయితే అవసరం ఉంటుందో సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ సపోజ్ నేను 5,000 తీస్తున్నాను అనుకోండి. సో నా పిఎఫ్ అమౌంట్లో ఎంత క్రెడిట్ అయిందో సో దానికి తగ్గట్టు నాకు ఇక్కడ పర్సంటేజ్ అనేది తీసి దాంట్లో అమౌంట్ అయితే నాకు ఇస్తారనమాట. అలా ఇక్కడ ఎంప్లాయ్ అడ్రస్. సో మీరు పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చుంటారో సో అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ చెక్ పాస్బుక్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పాస్బుక్ కానీ చెక్ పేపర్ కానీ సో ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే సో మీ ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా. సో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సింపుల్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సో మీ క్లెయిమ్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మీ పిఎఫ్ అకౌంట్లో పిఎఫ్ అడ్వాన్స్ విత్డ్రాల్ అనేది చేసుకున్నారనమాట. సో ఈ విధంగా మీరు అడ్వాన్స్ విత్డ్రాల్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు మీ క్లెయిమ్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లోనే సో ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే సో మీరు ఎప్పుడైతే మీరు మీ పిఎఫ్ అకౌంట్లో అమౌంట్ అనేది విత్డ్రాల్ అయితే చేశారో సో అదంతా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో నేనైతే 4 times అయితే తీసాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో ఇక్కడ ఫామ్ టైప్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. అలానే సో మీరు ఇక్కడ ఎప్పుడైతే క్లెయిమ్ సబ్మిట్ చేశారో ఇక్కడ సబ్మిటెడ్ డేట్ అయితే చూపిస్తుంది. అలానే మీరు సబ్మిట్ చేసిన దగ్గర నుంచి ఫీల్డ్ ఆఫీసర్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిందో సో ఇక్కడ మీకు సెండ్ టు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట. సో ఇక్కడ కరెంట్ స్టేటస్ అని ఉంది కదా. సో ఇక్కడ నాకైతే అన్ని క్లెయిమ్ సెటిల్డ్ అని చూపిస్తుంది. సో ఎవరైతే సబ్మిట్ చేసి ఉంటారో సో ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ దగ్గర అండర్ ప్రాసెస్ అని అయితే ఉంటుందన్నమాట. సో మీ క్లెయిమ్ అనేది సెటిల్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా స్టేటస్ వచ్చేసరికి క్లెయిమ్ సెటిల్డ్ అని అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అంటే సో మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో మీ క్లెయిమ్కి సో ఆ క్లెయిమ్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది సో ఇక్కడ మీరు వ్యూ పీడిఎఫ్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు ఈ పిఎఫ్ అకౌంట్లో విత్డ్రాల్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత సో మీకు విత్ ఇన్ 3 or 1 weekలోనే సో మీకు మీ పిఎఫ్ అమౌంట్కి సంబంధించిన క్లెయిమ్ అనేది ప్రాసెస్ అయినట్టు సో మీకు మెసేజ్ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. 1 or 2 daysలోనే సో మీ బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ పిఎఫ్ అకౌంట్లో విత్డ్రాల్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం మన పిఎఫ్ అకౌంట్లో అమౌంట్ అనేది ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో నేను కంప్లీట్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అలానే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేసి నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలానే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. అలానే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ అనేది మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను మన వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.